పేరమ్మా? చంద్రిక. చంద్రిక. చంద్రిక, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు నువ్వు? బాప్తీసం అంటే నీకేమొస్తుంది? పరలోకం. యేసు ప్రభు నమ్ముకుంటేనే పరలోకం. యేసు ప్రభు నమ్ముకున్నావా? పాపినని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ఎప్పుడన్నా ప్రార్థన చేసినావా? ఏమని ప్రార్థన చేసినావు? తొలగిపోవాలని, క్షమించాలని ప్రార్థన చేసినావు. మరి క్షమించినాడా? డౌట్ ఉందా? క్షమించాడా? పరలోకం పోవడానికి నీకేమైనా అడ్డం ఉందా? ఏం లేదా? ఇప్పుడు కాదమ్మా, యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్న మరుక్షణంలోనే యేసు ప్రభు క్షమించేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకున్న, నా పాపాలు పోయినాయి అని చెప్పేదానికే సాక్ష్యం కొరకే బాప్తిసం. అర్థమైందా? చంద్రిక. ఓకే, ప్రియమైన సహోదరులారా, చంద్రిక అనేటువంటి యవనస్త్రానికి విజయ్ కుమార్ అనే నేను ఆదివారము డిసెంబర్ 8వ తారీఖున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో మరి బాప్తిసాన్ని ఇస్తూ ఉన్నాము.